హాయ్ పిల్లలు, ఈరోజు మనం వెన్నెల గాలిపటం అనే కథ విందాం. అర్జున్ అనే చిన్న పిల్లవాడికి గాలిపటాలు ఎగరవేయడం చాలా ఇష్టం. ఒకరోజు రాత్రి అతను చంద్రుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు, ఒక్కసారి నా గాలిపటం చంద్రుడి వరకు ఎగిరితే ఎంత బాగుంటుందో అని. తర్వాత రోజు పార్కులో ఆడుతూ అర్జున్ ఓ చెట్టులో చిక్కుకున్న ఒక పాత మెరిసే గాలిపటాన్ని చూశాడు. అది మెల్లగా మెరుస్తూ మాట్లాడింది. నన్ను చంద్రకాంతి వరకు ఎగరవేయి, నేను నిన్ను ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్తాను అని అన్నది. అర్జున్ ఆశ్చర్యంతో చూశాడు. ఓయ్, నీవు మాట్లాడగలవా? నీవు మాయగాలిపటంలా ఉన్నావు అని అన్నాడు. అతడు ఆ రాత్రి ఆ గాలిపటాన్ని తన ఇంటి పైకప్పు నుంచి ఎగరవేశాడు. అది నెమ్మదిగా పైకి ఎగిరింది. వెంటనే వేగంగా నక్షత్రాల వైపు ఎగిరిపోయింది. అతను దానిని గట్టిగా పట్టుకున్నాడు. పక్షులను, మేఘాలను దాటి అతను ఓ గబ్బిలానికి కూడా హాయ్ చెప్పాడు. అర్జున్ నవ్వుతూ, నేను నిజంగా ఆకాశంలో ఎగురుతున్నాను అని అన్నాడు. గాలిపటం బలంగా పట్టుకో అర్జున్ అని అంటుంది. చంద్రుడిపై అతను చిలిపి కుందేల్ని, నక్షత్రాలను వేసే చిత్రకారుణ్ణి, ఇంకా ఓ నిద్రపోతూ ఉన్న చంద్రపిల్లిని కూడా చూశాడు. అవన్నీ అతనికి నవ్వుతూ స్వాగతం పలికాయి. అక్కడ ఉన్న కుందేలు ఇలా అంటుంది, మా వెంట కెరటాల మీద నడుచుకుంటూ రా అర్జున్ అని అంటుంది. ఆ రోజంతా వాళ్ళు హాయిగా అక్కడ గడిపారు. అక్కడున్న నక్షత్ర చిత్రకారుడు, ఇదిగో ఈ చంద్రరత్నం తీసుకో, నీకు ఒక జ్ఞాపకంలా ఉంటుంది అని అంటాడు. అర్జున్ని మెల్లగా ఆ మాయా గాలిపటం ఇంటికి తీసుకెళ్తుంది. ఉదయం అతను తన మంచం నుంచి నిద్రలేస్తాడు. పక్కన మెరిసే చంద్రరత్నం ఉంటుంది. అప్పుడు అర్జున్ చిరునవ్వుతో, మాయా గాలిపటం, మళ్ళీ మనం రేపు తిరిగి కలుద్దామా అని అంటాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.